ఆ చీమల పుట్టకు దూరంగా ఒక చిన్న శ్మశానం చోట ఎంత ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యిస్తున్నారు. అంటే ఇది కొన్నిసార్లు దాని వయసు అయిపోయినప్పుడు అది పని చేయలేనప్పుడు పని నుంచి ఎడమని తీసుకొని ఒంటరిగా చీమలకు ఉన్నటువంటి ఐక్యత, చీమలకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం మానవుడుగా మనకు ఉన్నదా? ఎందుకంటే కోట్లాది సంవత్సరాల క్రితం అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన గ్రహశాలకాలు పడినప్పుడు డైనోసారాలకి అంతరించినవి, కానీ చీమలు ఈ భూమి మీద ఎన్ని ప్రళయాలు వచ్చినా కూడా అంతరించినటువంటి శాంతత జాతి అంటే మానవ జాతి. ఎన్ని ఒడుగులకు వచ్చినా తట్టుకొని ముందుకి చదువుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆ యొక్క చిన్న చీమను చూసినప్పుడు కష్టపడాలి, కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి. అదే తప్ప నువ్వు నీ మా వయసుని మించి చేస్తే అనవసరంగా తనని తెచ్చుకోవచ్చు. నేను చాలా మంది క్రైస్తవ విశ్వాసం ఉన్నారు కదా, ఇది చాలా విశ్వాసం. నేను ఒక ఆయన మరి ఫోన్ చేయగానే వచ్చి బాస్ గారు నేను హాస్పిటల్ వచ్చి బ్రదర్ నేను ప్రార్థన చేస్తానంటే మొత్తం స్వస్థలు వచ్చేస్తాను. నేను మామూలుగా దేవుడు బాస్ హార్ట్ బీట్ బాగుంది, మేము అనాటిలో తీసుకెళ్ళిపోతున్నాం, మీకేమన్నా ఇదికి పిల్ల పెంచుకుంటున్నాం ప్రార్థించాను. అలా కాదు బ్రదర్, నేను చేసి ప్రార్థన చేస్తాను చూస్తాను ఏమంటే ముందోసారి చేసి వెళ్దాం, రెండోసారి చేసి 108 తీసాను. పిల్లలు స్ట్రెస్ మీద ఉంది ప్రార్థన. డోంట్ బి బ్యాడ్. ఇది చెప్తున్నానంటే విశ్వాసం ఉండాలి, కానీ అది సమాజానికి వ్యతిరేకంగా ఉండకూడదు. విశ్వాసం మంచిదే, కానీ మూర్ఖత్వం మానవుడుగా క్రైస్తవులుగా నీ కుటుంబ విషయంలో మంచిదే, అహంభావం ఉండటం మంచిదే, కానీ అది కుటుంబాన్ని విడదీసేంతగా ఉండాల్సిన పని లేదు. ఒకరికొకరికి అవసరం వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకుంటారండి, రక్త సంబంధం సాయం చేయాలి. నా జీవితంలో నేను ఎన్నో పడ్డాను, ఎన్నో ఒడిదుడుకులు పడ్డా, నేను ఎన్నో అవసరాలు వచ్చినప్పుడు ఎవరెవరో ఫోన్ చేసి అక్క నా పరిస్థితి ఎలా ఉందంటే హలో 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 మన వాయిస్ అన్నారు. తర్వాత ఏమిటంటే రిజెక్టెడ్ వాయిస్, still the one who believe that God never leaves. నీ పని నువ్వు చేసినప్పుడు నిన్ను నిర్మించిన దేవుడు విడిచిపెట్టాడు. తీగల ఈ యొక్క చీమలను గమనిస్తున్నప్పుడు ఎంతో గొప్ప మరి విషయాలండి అవి. జీవితంలో 12 గంటలకు 8 నిమిషాలే నిద్రిస్తే కానీ విశ్రాంతి లేకుండా ముందు సాగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి శ్రమ, కష్టపడే వయసు కష్టపడకుండా వయసు అయిపోతే కష్టపడితే ఫలితం ఉండదా? నా పరిగెత్తాలని ఉంది 100 కిలోమీటర్లు పరిగెత్తాల్సినప్పుడేమో ముసలిదాగా కూర్చుని ముసలిలో అయిపోయిన తర్వాత కుర్రోళ్ళ ప్రధాన పరిగెత్తండి అవ్వదని. అంటే దేవుడు ఇచ్చిన నీ వయసును బట్టి, నీ కాలాన్ని బట్టి నీ ముందుకి సాగాలి. చీమలు జ్ఞానము అలాగే వాటి ఆహారాన్ని వరదలు వచ్చినా ఉప్పులు వచ్చినా కూడా అంటే లోన మరి బిల్డింగ్లు కడతాయి అన్నమాట, అంతస్తులు కట్టి వాటిని భద్రపరుస్తాయి. దేవుడు మనకు ఆ జ్ఞానం అంటే చీమతో తెచ్చుకుంటే మన కుటుంబ అవసరాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మితిమీరి ఖర్చు పెట్టకూడదు అని అతి విశ్రాంతరంగా ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. ఎక్కడ గుప్పుని విప్పాలో అక్కడ విప్పాలి, ఎక్కడ గుప్పుని పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. అంటే చీమల ద్వారా మనకు తెలిసిందే సమయం పాలన, కుటుంబ వ్యవస్థ ఎవరు చెప్పరు, కానీ ఎవరి పని వాళ్ళు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు ఒక కుమార్తెగా, కుమారుడిగా, తల్లిగా, తండ్రిగా, సహోదరుడిగా నీ బాధ్యతలు నీవు నిర్వర్తించినప్పుడు దేవతలు ఎప్పుడు అజ్ఞానం ఇస్తారు. కాబట్టి కోపం వచ్చిన బయటకు వాటి క్షేమంలో ఉన్నటువంటి జ్ఞానం అది. ఇప్పుడు మనం గమనిస్తే కుందేడు ఎంతమంది పెంచారు, కుందేళ్ళు వ్యవసాయం పెంచే కుందేళ్ళు పెంచుతున్నారు. కానీ కుందేళ్ళు ఎక్కడ కుదురుగా ఉంటాయా? ఎక్కడ కుదరదు. ఇప్పటికప్పుడు నడుస్తే పని కుందేళ్ళు నడిస్తే గతుకుయా. ఎందుకు నడవ? ఎప్పుడు ఆలోచన ఆలు పిల్లాడు ప్రతిదీ నడుస్తూ ఉంటుంది కదా. గుర్రం పరిగెత్తుకొని కొంచెం నడుస్తుంది.
కానీ కుందేలు ఎందుకు నడవదు. దాని వెనకాల కాళ్ళ ద్వారా ముందుకి ఎంత దూరంగా అంత దూరం మరి ఎగురుతూ పరిగెత్తుతూ ఉంటుంది. కానీ కుందేలు మనం గమనిస్తే భూమి లోపల అదేం చేస్తుంది, సొరంగాలు తోడుకొని అందులో అంటే ఒక కుటుంబంలో ఉండకపోవచ్చు, కానీ అది ఏం చేస్తుంది, గొర్రెల్లో ఉండి ఆహారం అన్వేషణకి కలిసి కట్టుగా వెళ్ళి ఆహారం అన్వేషణకు దాని ద్వారా మనం తెలుసుకుందంటే మనం జీవితం కుటుంబాన్ని వేరే ఉండొచ్చు, కానీ కలిసి మెలిసి ముందుకి సాగాలి. నీ రక్తం పోతుంది ఎలా కలిసి వెళ్తుందో. కొంతమంది నామోషేమి ఎంత నామోషో చాలాసార్లు మరి పిల్లలు చెప్తా. కొంతమంది పిల్లలు మీ నాన్న ఏం చేస్తారంటే చెప్పు నాకు బాధపడతాను, నేను చెప్పమ్మా అన్నప్పుడు మా నాన్న వేస్తుంది, తాపం వేస్తుంది. మా నాన్న దోచుకెళ్ళినప్పుడు మేము అడిగితే ఫాదరు చెప్పు నీ కొరకు ఒక రోజు కూలి చేస్తూ నీవు చదివిస్తున్నాడు అంటే అతను తన కుమార్తె కుమారుడు తనలాగా ఉండకూడదని తను శ్రమిస్తున్నాడు. చాలా విషయాలు చాలా చిత్రం నాకు కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. ఎక్కడైనా భోజనం పెడుతున్నారంటే మధ్యాహ్నం చాలా మంది ఏం చేస్తారంటే బయట జిండికని తెచ్చుకున్నాడు ఏం చేస్తారు, ఆ భోజనం చేసి ఆ పూట కడుపు నింపుకొని ఆ 10 రూపాయలు మిగితే బిడ్డలకు పనులు వస్తాయని చెప్పి దాచేటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. నిన్నెప్పుడు కూలికి పంపట్లేదే, నిన్నెప్పుడు ఆ పనికి పంపట్లేదే. వారు చేయగలిగిన మంచి వారి బిడ్డలకు చేయగలుగుతున్నప్పుడు వారి యొక్క బిడ్డలుగా మీరు ఎంతవరకు న్యాయము చేయగలుగుతున్నారు. ఇక్కడ కుందేలు మనం గమనించినప్పుడు నిజంగా అవి మేత కోసం చేస్తే తప్ప మిగతా విషయంలో వాటితో చాలా జాగ్రత్తగా ఉంటాయి. నీ కుటుంబం నువ్వు కాపాడుకోవాలి. కుందేలుకి ఎప్పుడు గెద్దమ కన్నా కదండి, అది గొర్రెలకు బయటకు వచ్చి ఆహారం వచ్చినప్పుడు గెద్ద వేటాడతారు, పాములు వేటాడతాయి, మనుషులు కూడా వేటాడతారు. నీ జీవితం అంతే. నీ దేవుడి సన్నిధానంలో మరి దేవుడి కాస్త ముందుకు సాగుతున్నప్పుడు గెద్దలాంటి మనుషులు ఉంటారు, సూటిపోటు మాటలతో నిన్ను అవమానపరుస్తుంటారు, పాములాగా కాడేయడానికి వ్యక్తులు ఉంటారు. కానీ నీవు నీ కుటుంబాన్ని మలుచుకుంటూ ముందుకి సాగాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఎడారిలో నీరు ఎక్కడ ఉందో తెలియాలంటే ఏంటి వదులుతారండి, కుందేలు వదులుతారు. తెలుసా, కుందేలుకి నీటి స్వభావం ఎక్కడుందో తెలుసు. అందుకే ఈ దినాన్ని అరబ్ కంట్రీస్లో నీళ్ళు ఎక్కడానికి కుందేలని తీసుకెళ్ళి వదులుతున్నారు. ఆ ఎడారి వదిలినప్పుడు అది నీటి ప్రవాహం భూములు ఎక్కడుందో అక్కడ అది బొరియా తవ్వుకొని లోనకి. కుందేల ద్వారా మనం గమనించాల్సిందంటే ఏసీ టెక్నాలజీని కుందేటే బాగా బొరీలు ఉంటాయి. ఆ బొరీల్లో ఆహార పదార్థాలు పెట్టుకుంటుంది, పిల్లలు ఒక చోట ఉంటుంది, మరి ఒక చోట ఉంటుంది. కానీ అన్నీ ఆ రంధ్రం ద్వారానే లోన అనేక గదులను ఏర్పాటు టెక్నాలజీ, ఏసీ టెక్నాలజీ అవసరం తీసుకుందేనే. ఎంత ఆశ్చర్యకరం. మనం ఏదనుకుంటాం కానీ అనేక జంతువుల ద్వారా కూడా దేవుడు మనతో చిన్న చిన్న మరి జీవులతో కూడా మనకు దేవుడు మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు మధ్య పెట్టారా మరి ఒక కుందేలు ఏ రకంగా తన కుటుంబాన్ని రాసుకుంటుంది, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని నువ్వు అలా మెడతలు పరిశుద్ధంలో చాలాసార్లు రాశారు కదా మెడతల గురించి. అతివృష్టి మెడతలు మామూలుగా అనావసరం వస్తాయి తప్ప, దృష్టిలో కూడా వస్తాయి తప్ప మామూలు అన్ని బాగులు కనబడతాయండి. కానీ ఒక్కసారి పంట చేనులకు వచ్చినటువంటి ఒక సెకండ్ అయిపోతే పంట అంతా తినేసి వెళ్ళిపోతుంది. దానికి రాజు లేడు, శాసించేవాడు లేడు. కానీ అన్వేషణలో వాటికి ఆహార అవసరం కలుగుతున్నవి గుంపులుగా వచ్చి వాటి ఆహారాన్ని సమృద్ధిగా తీసుకొని వెళ్ళిపోతాయి. అలాగే మానవ జీవితంలో మనం గమనించినప్పుడు మనము మరి రోజుకి దేవుడు ఇచ్చినటువంటి పని మనం సక్రంగా చేయగలుగుతున్నామా? ఎందుకంటే రోజుకి 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రయాణం చేయదు, దేవుడికి ఇచ్చిన పనులు సక్రంగా నువ్వు చేయగలుగుతున్నావా? ఎందుకంటే మిడతలు తగ్గట్టు పద్ధతి రాదు లేదు, కానీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకి పెడతాయి. అలాగే నిన్ను శాసించేవాడు ఎవరు ఉన్నాడు, నువ్వే అధికారి కుటుంబానికి, నువ్వే కుటుంబ యజమాని. కాబట్టి నీవు నీ కుటుంబాన్ని ఒక పద్ధతిగా సక్రమంగా తీసుకుని వెళ్ళాలి. ఆ మిడతలు దగ్గర చూస్తే ఎక్కడ తేడా అన్నీ ఒకే మిల్లీ సెకండ్ తేడాలో ఫ్యాక్ట్ దూరంలో ఉన్నట్టు అన్ని కలిసికట్టుగా ఐక్యతగా ఉండిపోయి జయించగలుగుతుంది. అన్ని బలమైనటువంటి ఏదో కూడా క్షేమంగా పట్టుకునే
చీమ చేత తినేయబడుతుంది కదా. అంటే ఇక్కడ మిడతలు కూడా ఏముంది, ఒక్క రెక్కపాటు వచ్చి పంటని అలా తినేస్తున్నాం, అలా తినేసి మరుచుకుంటాం. మిడతలు మనం ఏంటంటే మనకున్నటువంటి జీవితం కలిసికట్టుగా ముందుకి సాగాలి. ఇంకోటి మన ఇంట్లో కూడా ఉంటుంది కదా, ఎక్కువ బల్లి. బల్లి అంటే ఎక్కువ శాస్త్రాలు కదా. ఉప్పు మీద పెడితే అదృష్టం, నోటి మీద పెడితే అదృష్టం, నోట్లో పడితే ఇంకే అదృష్టం నాకు తెలియదు. కానీ మనం బాగా నమ్ముతాం. ఒక పక్క చీసీ అంటాం, ఇంకో పక్కన బలి పెడితే బాగుంది అనుకుంటాం. కానీ బలి లేని గ్రహం ఉన్నదా? బలి చాలా మంచిదండి, ఫ్రెండ్లీ, ఎక్కువ ఫ్రెండ్లీ అంటాం మనం. బలి ఎక్కువ మరి రాజగృహంలో ఉంటుంది, పూరి గుడిసెలో కూడా ఉంటుంది. కానీ దాన్ని చేసే పని ఏంటి? మాంసాహారం కదా, కీటకాలను తింటూ అక్కడ పరిశుభ్రత చేస్తుంటది. కాబట్టి మనం మనుషులు తినొద్దు, కానీ మానవులుగా మనం చేసిందంటే పరిశుభ్రంగా శుభ్రంగా మనకున్న ప్రాంతాల్లో మనం ముందుకి తీసుకెళ్ళి ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం మనం ముందుకి వెళ్ళగలుగుతాం. 4 మరి చిన్న కీటకాలు ఎంతో కానీ ఆయన సృష్టిలో సృష్టింపబడి ఆయన స్వరూపాన్ని ధరించుకొని ఆయన జ్ఞానాన్ని కలిగి ఉండి ఈ చీమలు జంతువులు ఎన్నిటి మీద అధికారిగా నిర్ణయించి దేవుడే మరి దేవుని దృష్టిలో నేను ఇప్పుడు నాకు ఆరాధన దేవుడు ఏ పేరు పెడితే ఆ పేరు అంటే నీకు నాకు ఇచ్చిన ఆధిక్యతను ఈ భూమి మీద ఎంతవరకు బాగు చేస్తున్నాము రాబోయే తరాలకు తీరస్తున్నాం. నీకు శ్రమించాల్సిన వయసులో శ్రమించాలి, కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి, సుఖపడాల్సిన వయసులో సుఖపడాలి అని దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఇది ఎంతవరకు దేవుల్లో దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే మన జీవితాల్లో మన ముందుకు సాగాలంటే దేవుని కృప ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి. దేవుని నడిపింపు పెట్టడానికి ఏ ప్రాబ్లం ఉండదు. సాతాను పెట్టలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే సాతాను వాడుతుంటారు. కానీ సాతానికి ఎప్పుడు మనమే మనం దేవుని సిద్ధానికి వచ్చే దానికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని పెరగడం ఇష్టం ఉండదు, ఆత్మీయులు పెరగడం ఉండదు. నీ విరోధున్న వాడిని వెళ్ళి సంధి చేసుకొని సమాధానపడి ప్రేమ అప్పయ్యతో పలకరించడం ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతిదినము అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినం మన జీవితంలో ఆత్మీయులు ముందుకు సాగినప్పుడు ప్రతిరోజు దేవుని ఆశీర్వాదం, ప్రతిరోజు దేవుని ఆనందాన్ని మన జీవితం ముందుకి నడిపించగలక దేవుడు ఇచ్చిన వాక్యం తీసుకున్నాం. మహాపరిశుద్ధుల పరిస్థితులు తండ్రి, మీ ఘనమైన నామాన్ని చదివించిన ప్రభావం ఆయన చిన్న జీవులకి కూడా వాటి పిల్లల బిడ్డలను పాస్ని కూర్చున్నాను, ఆశీర్వించడానికి పరిస్థితులు పరిశుద్ధ నామంలో వచ్చిన